the best academy. Hi everyone, welcome to Harish Academy. ఈరోజు కరెంట్ అఫైర్స్లో భాగంగా ఈచ్ అండ్ ఎవరీ టాపిక్ని మనము డీటెయిల్గా డిస్కస్ చేసుకుందాం. ఇవాటి మన ఫస్ట్ టాపిక్ 10వ అఖిల భారత సెంట్రల్ అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్ సదస్సు 10th ఆల్ ఇండియా కాన్ఫరెన్స్ ఆఫ్ సెంట్రల్ అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్. ఇక్కడ ఫస్ట్ మనకి ఈ సదస్సు గురించి తెలుసుకునే ముందు ఈ టర్మ్ గురించి ఐడియా ఉండాలి. సెంట్రల్ అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్ అంటే ఏంటి? ఈ ట్రిబ్యునల్ అంటేనే మనకి జనరల్గా ఇది న్యాయ వ్యవస్థకు సంబంధించిన ఒక బాడీ అని అర్థమవుతుంది. ట్రిబ్యునల్ అంటేనే జ్యుడిషియరీకి సంబంధించిన ఒక బాడీ. ఇండియాలో మనం చూస్తూ ఉంటాం, ఏవైనా రాష్ట్రాల మధ్య డిఫరెంట్ స్టేట్స్ మధ్య వాటర్ డిస్ప్యూట్స్, జల వివాదాలు వచ్చినప్పుడు ఆ డిస్ప్యూట్స్ని పరిష్కరించడం కోసం, ఆ డిస్ప్యూట్స్ని రిజాల్వ్ చేయడం కోసము ఇంటర్ స్టేట్ వాటర్ ట్రిబ్యునల్స్ని పార్లమెంటు ఏర్పాటు చేస్తూ ఉంటుంది. సో అలానే ఉదాహరణకు గవర్నమెంట్ ఎంప్లాయీస్, సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ అయినా లేదంటే సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్, వాళ్ళకి ఏవైనా సమస్యలు వస్తే వాళ్ళ జీతాలకు సంబంధించి కావచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మనం చూస్తూ ఉంటాం, కొన్ని రాష్ట్రాలలో కొంతమంది ఎంప్లాయీస్ని స్టేట్ గవర్నమెంట్స్ సస్పెండ్ చేస్తూ ఉంటాయి. వీళ్ళు ఏమంటారు, ఈ సస్పెండ్ అనేది కొద్దిగా ఇది ఈ యొక్క ట్రిబ్యునల్ లాస్కి వ్యతిరేకము, సో అని చెప్పి ఈ లాస్కి వ్యతిరేకంగా మమ్మల్ని సస్పెండ్ చేశారు అని చెప్పేసి జనరల్గా ఈ అధికారులు ట్రిబ్యునల్స్కి వెళ్తూ ఉంటారు. సో అటువంటిదే ఇది ఒక ట్రిబ్యునల్, సెంట్రల్ అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్. పేర్లోనే ఉంది అడ్మినిస్ట్రేటివ్ అంటే ఇది పరిపాలనకు సంబంధించినది. ఈ పరిపాలనకు సంబంధించిన ఒక ట్రిబ్యునల్. ఎవరైతే సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ కావచ్చు, స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీస్, అటువంటి వాళ్ళకి ఏవైనా సమస్యలు వస్తే ఆ యొక్క ఇష్యూస్ని రిజాల్వ్ చేయడం కోసం, వాళ్ళ యొక్క గ్రీవెన్సెస్ని రిజాల్వ్ చేయడం కోసం, వాళ్ళ ఫిర్యాదుల్ని పరిష్కరించడం కోసం సెంట్రల్ అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్ని పార్లమెంట్ ఏర్పాటు చేస్తుంది. ఆర్టికల్ 323A ఇండియాలో మనం నిన్న డిస్కస్ చేసుకున్నాం. 42వ రాజ్యాంగ సవరణ చట్టం 42nd కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ యాక్ట్ని మినీ రాజ్యాంగం అంటారు అని చెప్పేసి మనం తెలుసుకున్నాం. మినీ రాజ్యాంగం. ఈ 42nd కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ 1976, 42వ రాజ్యాంగ సవరణ చట్టం 1976 భారత రాజ్యాంగంలో ఆర్టికల్ 323Aని ఇన్సర్ట్ చేసింది. ఆర్టికల్ 323Aని ఇంట్రడ్యూస్ చేసింది. ఇదేమని చెప్తుందంటే, ఇండియాలో సెంట్రల్ అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్స్ని, ముఖ్యంగా అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్స్ని పార్లమెంటు చట్టం ద్వారా, ఒక లాస్ ద్వారా, యాక్ట్స్ ద్వారా ఏర్పాటు చేయవచ్చని చెప్పేసి చెప్తుంది. ఇక ఆర్టికల్ 323A కింద ఈ సెంట్రల్ అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్ని అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్స్ యాక్ట్ 1985 కింద దీన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్స్ చట్టము 1985 కింద ఈ క్యాట్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ క్యాట్ అనేది 1 నవంబర్ 1985 నుంచి అమల్లోకి వచ్చింది. అంటే ఆల్మోస్ట్ ఇది 40 years అయింది ఏర్పాటయ్యి ఈ సెంట్రల్ అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్. ఇప్పుడు ఈ సెంట్రల్ అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్ యొక్క పనితీరును మెరుగుపరచాలి, వీటి యొక్క ఎఫిషియన్సీని, వీటి యొక్క ఫంక్షనింగ్ని, వీటి యొక్క పనితీరుని మెరుగుపరచాలి అని చెప్పేసి న్యూఢిల్లీలోని భారత్ మండపంలో నిన్న సెప్టెంబర్ 20th నాడు భారత CJI, ఇండియన్ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా జస్టిస్ బిఆర్ గవాయ్ గారు 10th ఆల్ ఇండియా కాన్ఫరెన్స్ ఆఫ్ సెంట్రల్ అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్ని ప్రారంభించారు. సో మనకి ఇక్కడ తెలుసుకోవాల్సింది క్యాట్ గురించి. ఈ క్యాట్ ఇంకా ఈయన ఈ సదస్సులో మాట్లాడితే ఏమని చెప్పారు అంటే, ఈ ట్రిబ్యునల్స్లో జ్యుడిషియల్ మెంబర్స్ ఉంటారు, నాన్ జ్యుడిషియల్ మెంబర్స్ కూడా ఉంటారు. అంటే న్యాయ వ్యవస్థకు సంబంధించిన మెంబర్స్ ఉంటారు, అడ్మినిస్ట్రేటివ్ రంగాలలో నిపుణులు, అడ్మినిస్ట్రేటివ్ ఎక్స్పర్ట్స్ కూడా ఉంటారు. వీళ్ళు ముఖ్యంగా ఈ నాన్ జ్యుడిషియరీ మెంబర్స్ ఎవరైతే ఉన్నారో, ఈ న్యాయ వ్యవస్థకు సంబంధించిన నిపుణులు కాకోకుండా ఎవరైతే వీళ్ళు ఉన్నారో, ఈ అడ్మినిస్ట్రేటివ్ ఎక్స్పర్ట్స్, అటువంటి వాళ్ళు ఈ ట్రిబ్యునల్స్లో వీళ్ళు ఇంకా సరిగా నిర్ణయాలు తీసుకోవటం లేదు. ముఖ్యంగా అవసరానికి తగ్గట్టుగా గవర్నమెంట్కి వ్యతిరేకంగా, అంటే గవర్నమెంట్కి వ్యతిరేకంగా ఇన్ ద సెన్స్ గవర్నమెంట్ ఏదైనా ఒక లా కానీ ఏదైనా తీసుకొని వచ్చినప్పుడు దాన్ని ఛాలెంజ్ చేసేలా ఇంకా వీళ్ళు వాదించలేకపోతున్నారు అన్నట్టుగా చెప్పడం జరిగింది. బట్ మనకి కాంటెక్స్ట్ ఏంది ముఖ్యమో అంటే, ఈ సదస్సులో ఆయన ఏం మాట్లాడారో మనకి అది తెలుసుకోవాలి కాబట్టి అది ఆ పాయింట్ డిస్కస్ చేసుకోవాలి. ఇక సెంట్రల్ అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్ విషయానికి వస్తే, ఇందాక చెప్పినట్టు ఇది 1 నవంబర్ 1985న అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్స్ యాక్ట్ 1985 కింద ఏర్పాటైంది. దీని ప్రిన్సిపల్ బెంచ్ అంటే దీని ప్రధాన
న్యాయ బెంచ్ వచ్చేసి న్యూఢిల్లీలో ఉంటుంది. దీని ప్రధానమైన బెంచ్ అంటే న్యూఢిల్లీలో ఒక విధంగా హెడ్ క్వార్టర్స్ అని చెప్పవచ్చు. ఇక ఈ న్యూఢిల్లీలో ప్రిన్సిపల్ బెంచ్ ఉంటుంది, ప్రధానమైన న్యాయ బెంచ్. అలానే భారతదేశంలోని డిఫరెంట్ సిటీస్లలో 18 బ్రాంచెస్ ఉంటాయి. 18 బ్రాంచెస్ ఉంటాయి. ప్రిన్సిపల్ బెంచ్ న్యూఢిల్లీ, ఇక అలానే 18 బ్రాంచెస్, ఉదాహరణకు చెన్నై, హైదరాబాదు అటువంటి ప్లేసెస్లో ఈ బెంచెస్ ఉంటాయి. ఇక ఇందులో 69 మెంబర్స్ ఉంటారట. ఈ ప్రజెంట్ అయితే 69 మెంబర్స్ ఉన్నారు. అందులో 35 మెంబర్స్ ఈ యొక్క జ్యుడిషియరీ ఎక్స్పర్ట్స్, న్యాయ నిపుణులు, మరో 34 మంది అడ్మినిస్ట్రేటివ్ ఎక్స్పర్ట్స్ అంటే పరిపాలనా రంగంలో నిపుణులు. ఇక ప్రస్తుతం దీనికి చైర్మన్గా, ఈ సెంట్రల్ అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్కి చైర్మన్గా జస్టిస్ రంజిత్ వసంతరావు మోర్ గారు ఉన్నారు. జస్టిస్ రంజిత్ వసంతరావు మోర్ గారు, ఈయన మాజీ హైకోర్టు చీఫ్ జస్టిస్. జనరల్గా ఈ సెంట్రల్ అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్కి చైర్మన్గా ఎవరు ఉంటారు అంటే రిటైర్డ్ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఏ హైకోర్టు. హైకోర్టుకి చీఫ్ జస్టిస్గా పనిచేసి రిటైర్ అయిన వ్యక్తి సాధారణంగా దీనికి చైర్మన్గా ఉంటారు. సో ఇది మనకి ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది. ఆర్టికల్ 323A 42nd కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ యాక్ట్ 1976 ద్వారా ఏర్పాటు చేయడం జరిగింది. సో ఇది ఈ యొక్క 10th ఆల్ ఇండియా కాన్ఫరెన్స్ ఆఫ్ సెంట్రల్ అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్ కాన్ఫరెన్స్, న్యూఢిల్లీ. నెక్స్ట్ వన్, అగైన్ ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారికి సంబంధించిన ఒక ఈవెంట్. నిన్న మనం డిస్కస్ చేసుకున్నాం. మోడీ గారు గుజరాత్ పర్యటనలో భాగంగా గుజరాత్లోని లోతల్లో నేషనల్ మ్యారిటైమ్ హెరిటేజ్ కాంప్లెక్స్ యొక్క వర్క్స్ ఏ విధంగా సాగుతూ ఉన్నాయని చెప్పేసి అక్కడ పనులు సాగుతున్న విధానాన్ని ఆయన పర్యవేక్షించారు. హీ మానిటర్ అండ్ రివ్యూ ద వర్క్స్ ఆఫ్ నేషనల్ మ్యారిటైమ్ హెరిటేజ్ కాంప్లెక్స్. ఇక ఆ గుజరాత్ పర్యటనలో భాగంగా భావ్నగర్ అనే ప్రాంతానికి వచ్చారు. అక్కడ సముద్రసే సమృద్ధి అనే ఒక ఈవెంట్లో పాల్గొన్నారు. ఎక్కడ అంటే గుజరాత్లోని భావ్నగర్. ఆ భావ్నగర్లో సుమారుగా 34,200 crore ప్రాజెక్ట్స్ వర్త్ ఫౌండేషన్ స్టోన్ వేయడం జరిగింది. సుమారుగా 34,200 కోట్లకు పైగా విలువైన మ్యారిటైమ్ ప్రాజెక్ట్స్ అంటే ఈ సముద్రయాన రంగానికి సంబంధించిన ప్రాజెక్ట్స్కి ఫౌండేషన్ స్టోన్ శంకుస్థాపన వేయడం జరిగింది. ఇక ఈ సముద్రసే సమృద్ధి యొక్క మీరు అబ్జర్వ్ చేస్తే థీమ్ ట్రాన్స్ఫార్మింగ్ మ్యారిటైమ్ సెక్టార్ని మనము ట్రాన్స్ఫార్మ్ చేయాలి. దీన్ని ఎవరు నిర్వహించారు, ఎవరు హోస్ట్ చేశారు అంటే మేక్ ఇన్ ఇండియా. ఇది మనకి 2014లో లాంచ్ చేసిన క్యాంపెయిన్. దీని ముఖ్య ఉద్దేశము భారతదేశము తయారీ రంగంలో అగ్రస్థానంలో నిలబెట్టాలి అన్నదే ఈ మేక్ ఇన్ ఇండియా లక్ష్యము. ఈ మేక్ ఇన్ ఇండియా అలానే మినిస్ట్రీ ఆఫ్ పోర్ట్స్, షిప్పింగ్ అండ్ వాటర్ వేస్, పోర్టులు, షిప్స్, జల రవాణా మంత్రిత్వ శాఖ సర్బానంద్ సోనోవాల్ గారు, ఆ మంత్రిత్వ శాఖ మరియు గుజరాత్ గవర్నమెంటు, గుజరాత్ మ్యారిటైమ్ బోర్డు కలిసి ఈ ఈవెంట్ని నిర్వహించడం జరుగుతూ ఉంది. సో ఇక్కడ మనకి తెలుసుకోవాల్సింది, మోడీ గారు ఈ సదస్సులో మాట్లాడుతూ ఏమైనా ఇంపార్టెంట్ ఈవెంట్స్ని లాంచ్ చేశారా? నిన్ననే భారతదేశంలోనే అతిపెద్ద క్రూయిజ్ టర్మినల్ ముంబై ఇంటర్నేషనల్ క్రూయిజ్ టర్మినల్ని లాంచ్ చేశారు. ఇక అలానే కోల్కతాలోని శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ పోర్ట్ పనులకు కూడా వర్చువల్గా శంకుస్థాపన చేశారు. మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో పోర్టుల నేమ్స్ కూడా ఇంపార్టెంట్. ఏదైనా ఒక కాన్ఫరెన్స్ కానీ ఏదైనా ఒక సదస్సు గురించి జరుగుతూ ఉన్నప్పుడు ఆ పోర్టుల పేర్లు ఏమున్నాయో కూడా తెలుసుకోవాలి. ఈ యొక్క సదస్సులో ఈ ఈవెంట్లో పాల్గొని వర్చువల్గా కోల్కతాలోని శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ పోర్టుకి సంబంధించిన కొన్ని డెవలప్మెంటల్ వర్క్స్కి శంకుస్థాపన చేశారు. ఎక్కడ? శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ పోర్ట్. ఎక్కడ అంటే ఇది కోల్కతా. ఫర్ ఎగ్జాంపుల్ ఏ విధంగా అయితే గుజరాత్లోని కాండ్లా వద్ద ఉన్న దీన్ దయాల్ పోర్ట్ అథారిటీ ఎలానో దీని పేరు కోల్కతా పోర్టు పేరు శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ పోర్టు. ఇక భారతదేశంలో 13 మేజర్ పోర్ట్స్ ఉంటాయి, గుర్తుపెట్టుకోండి. ప్రధాన ఓడరేవులు ఇండియాలో ఎన్ని ఉన్నాయంటే 13. ఇక అలానే మాట్లాడుతూ మోడీ గారు అందరూ కూడా స్వదేశీ ప్రోడక్ట్స్నే వాడాలి, భారతదేశంలో తయారు చేసిన ప్రోడక్ట్స్నే వాడాలి అని చెప్పేసి స్వదేశీ స్లోగన్ ఇవ్వడం జరిగింది. ఇక ఇంకా ఏమని చెప్పారు అంటే భారతదేశంలోనే చిప్స్ అయినా ఇండియాలోనే తయారు చేయబడాలి అని చెప్పేసి. చిప్స్ అంటే సెమీకండక్టర్ చిప్స్ కావచ్చు, షిప్స్ ఓడరేవులు, షిప్స్ మస్ట్ బి మేడ్ ఇన్ ఇండియా అని చెప్పేసి ఒక ఇంపార్టెంట్ స్లోగన్ ఇవ్వడం కూడా జరిగింది. సో ఇది సముద్రసే సమృద్ధి ఈవెంట్. నెక్స్ట్ వన్,
8th ఎడిషన్ ఆఫ్ ఇండియా ఇంటర్నేషనల్ టీ కన్వెన్షన్, 8వ ఇండియా అంతర్జాతీయ టీ కన్వెన్షన్ 2025. ఇది టీ ఇండస్ట్రీ, ఇండియాలో ఈ టీ పరిశ్రమను, టీ రంగాన్ని అభివృద్ధి చేయడం కోసం టు డెవలప్ ద టీ ఇండస్ట్రీ ఒక సదస్సును నిర్వహించారు, ఒక సమ్మిట్ని. 8వ ఇండియా ఇంటర్నేషనల్ టీ కన్వెన్షన్ ఇది 18th to 28th సెప్టెంబర్ కేరళలోని కొచ్చిలో జరిగింది. 18 నుంచి 20 సెప్టెంబర్ కేరళలోని కొచ్చిలో దీన్ని కండక్ట్ చేయడం జరిగింది. దీన్ని కండక్ట్ చేసినది, దీన్ని ఆర్గనైజ్ చేసింది, దీన్ని నిర్వహించింది యునైటెడ్ ప్లాంటర్స్ అసోసియేషన్ ఆఫ్ సదర్న్ ఇండియా. యునైటెడ్ ప్లాంటర్స్ అసోసియేషన్ ఆఫ్ సదర్న్ ఇండియా అంటే ఇది ఈ యొక్క సౌత్ ఇండియాలో టీని పండించే ప్లాంటర్స్ అసోసియేషన్, యునైటెడ్ ప్లాంటర్స్ అసోసియేషన్ ఆఫ్ సదర్న్ ఇండియా మరియు టీ బోర్డ్ ఇండియా వాళ్ళు కలిసి దీన్ని నిర్వహించారు. ఇక టీ బోర్డ్ ఇండియా దీని హెడ్ క్వార్టర్స్ కోల్కతా గుర్తుపెట్టుకోండి, టీ బోర్డ్ ఇండియా కోల్కతా. ఇక థీమ్ వచ్చేసి ఇన్నోవేటింగ్ ద టీ ఎకోసిస్టమ్ ఫర్ టుమారో అన్నాడు. ఇన్నోవేటింగ్ ద టీ ఎకోసిస్టమ్ ఫర్ టుమారో అంటే ఏమని మాట్లాడారు అంటే, ఈ టీ ఇండస్ట్రీని, ఈ యొక్క టీ పరిశ్రమను అభివృద్ధి చేయాలి అంటే కన్జ్యూమర్ ఆలోచనలకు తగ్గట్టుగా, ఈ యొక్క వినియోగదారుల బిహేవియర్కి తగ్గట్టుగా, వాళ్ళ అభిరుచులకు తగ్గట్టుగా మనము కొత్త టీ బ్రాండ్స్ని తయారు చేయాలి, కొత్త టీ పౌడర్స్ని తయారు చేయాలి అన్నట్టుగా ప్రసంగం ఇవ్వడం జరిగింది. సో ఈ కాంటెక్స్లో మనం తెలుసుకోవాల్సింది, ఈ కన్వెన్షన్ ఎక్కడ జరిగింది, ఎప్పుడు జరిగింది, దీన్ని ఎవరు నిర్వహించారు, ఇది ఎన్నవ ఎడిషన్. మనకి అది కరెంట్ అఫైర్స్ స్టాటిక్ పాయింట్ ఆఫ్ వ్యూలో అది సరిపోతుంది, కానీ మనము తప్పకుండా టీ ఇండస్ట్రీ గురించి కొద్దిగా తెలుసుకోవాలి. ఒక 2 పాయింట్లు గ్రూప్ 2, గ్రూప్ 1 ఏ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయినా మనకి హెల్ప్ అవుతుంది. ఫస్ట్ టీ అంటేనే మనకి గుర్తొచ్చేది అస్సాం ప్రాంతం. ఎందుకంటే ఇండియాలోనే లార్జెస్ట్ టీ ప్రొడ్యూసర్ అస్సాం. భారతదేశంలో అతిపెద్ద టీ ఉత్పత్తిదారు రాష్ట్రం ఏది అంటే అస్సాం. మరి డార్జిలింగ్ టీ ఉంది మనకి, డార్జిలింగ్ టీ. ఇది ఎక్కడ డార్జిలింగ్ అనే ప్రాంతము? వెస్ట్ బెంగాల్. భారతదేశంలో జిఐ ప్రోడక్ట్, భౌగోళిక గుర్తింపు దక్కిన ఫస్ట్ ప్రోడక్ట్ ఏది అంటే డార్జిలింగ్ టీ. ఇండియాలో జిఐ ట్యాగ్ను రిసీవ్ చేసుకున్న ఫస్ట్ ప్రోడక్ట్ డార్జిలింగ్ టీ. 2004-5 ఆ టైంలో జిఐ ట్యాగ్ వచ్చింది. మనం డిస్కస్ చేసుకున్నాం కదా, జిఐ యాక్ట్ భౌగోళిక గుర్తింపు చట్టము 1999, కానీ అది అమల్లోకి వచ్చింది 2003. డార్జిలింగ్ టీ 2004-5లో దీనికి జిఐ ట్యాగ్ వచ్చింది. మరి భారతదేశంలో టీని ప్రొడ్యూస్ చేసే రాష్ట్రాలు ఏ ఉన్నాయో కూడా తెలుసుకోవాలి. భారతదేశంలో టీని ఉత్పత్తి చేసే రాష్ట్రాలు, ఎందుకంటే మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే 2022 యూపీఎస్సీ ప్రిలిమ్స్లో 4 రాష్ట్రాలు ఇచ్చేసి ఈ 4 రాష్ట్రాలలో టీ ఎక్కడ పండుతుంది అని చెప్పేసి వాడు ఆప్షన్స్ ఇచ్చాడు. సో మనకి కొద్దిగా ఎప్పుడు కూడా మైండ్కి కొద్దిగా పని పెట్టాలి ఇప్పుడు. సో ఇక్కడ చూస్తే అసలు ఫస్ట్ టీ ఎక్కడ పండుతుంది మనం తెలుసుకోవాలా. మీరు అబ్జర్వ్ చేస్తే ఇండియాలో టీ ఎక్కువగా అస్సాం ప్రాంతము, ఈ వెస్ట్ బెంగాల్లోని డార్జిలింగ్ ప్రాంతము, ఇక్కడ నీలగిరి హిల్స్, ఈ నీలగిరి కొండలు ఉంటాయి కదా, అంటే వెస్టర్న్ ఘాట్స్, ఈ నీలగిరి కొండల్లో కేరళ కావచ్చు, తమిళనాడు. ఇక్కడ ప్రధానంగా మేజర్ టీ ప్రొడ్యూసింగ్ స్టేట్స్ ఇన్ ఇండియా ఆర్ అస్సాం, డార్జిలింగ్, కేరళ, తమిళనాడు, నీలగిరి హిల్స్. అలానే హిమాచల్ ప్రదేశ్లో కూడా కొద్దిగా పండుతుందట. హిమాచల్ ప్రదేశ్లోని కొన్ని ఏరియాస్లో టీ పండుతుంది. ఇక కర్ణాటకలోని కొన్ని ప్రాంతాల్లో కూడా టీ పండుతుంది. కర్ణాటక, త్రిపురలోని కొన్ని ప్రాంతాల్లో కూడా టీ పండిస్తారు. ఇక ఆంధ్రప్రదేశ్లోని కొన్ని ప్రాంతాల్లో కూడా, ముఖ్యంగా చిత్తూరు ఆ ప్రాంతాలలో, అరకు వ్యాలీ ఆ ప్రాంతాలలో టీ ప్రొడ్యూస్ చేస్తారని చెప్పేసి మనకి ఎన్సీఆర్టీలో మెన్షన్ చేశాడు. మనకి ఎప్పుడైనా ప్రామాణికము ఎన్సీఆర్టీ బుక్స్. ఎన్సీఆర్టీలో ఆంధ్రప్రదేశ్లోని కొన్ని ప్రాంతాల్లో టీ ప్రొడ్యూస్ చేస్తుంటారు, బట్ ఇది కంటెన్షియస్. ఆంధ్రప్రదేశ్లో టీ అనేది ఉత్పత్తి చేస్తారా లేదా అనేది విధంగా చెప్పాలంటే ఇది కంటెన్షియస్. అందుకే కీలో మాత్రం వాడు 2022 యూపీఎస్సీ ప్రిలిమ్స్లో 4 రాష్ట్రాల్లోనూ టీ పండుతుందని చెప్పేసి ఇక్కడ వాడు ఆన్సర్ ఇచ్చాడు. 4 రాష్ట్రాల్లోనూ టీ పండుతుంది, ఆంధ్ర, కేరళ, హిమాచల్, త్రిపుర. బట్ ఆంధ్రప్రదేశ్లో జనరల్గా కాఫీ అయితే పండుతుంది, అరకు వ్యాలీ ఆ రీజియన్లో. బట్ టీ పండుతుందా అంటే మాత్రము ఎన్సీఆర్టీ ప్రకారం అయితే ఆంధ్రప్రదేశ్ ఇవ్వడం జరిగింది. సో మనకి ఈ బుక్స్ ప్రామాణికం కాబట్టి ఆంధ్రప్రదేశ్ని కూడా కన్సిడర్ చేయాలి. ఆన్సర్ అయితే 4 స్టేట్స్. మరి ఇక్కడ మీకు ఒక డౌట్ రావాలి, అసలు టీ అనేది ఎందుకు ఈ ప్రాంతాల్లో మాత్రమే పండుతుంది? వై
టీ ఈజ్ మేజర్లీ గ్రోయింగ్ ఇన్ ఓన్లీ దీస్ స్టేట్స్, తమిళనాడు, కేరళ, అస్సాం, డార్జిలింగ్, వెస్ట్ బెంగాల్. అసలు మీరు అబ్జర్వ్ చేస్తే ఒక సిమిలారిటీ ఉంది. ఈ నీలగిరి కొండలు కావచ్చు, ఈ అస్సాము, వెస్ట్ బెంగాల్ ప్రాంతం కావచ్చు, ఇక్కడ క్లైమేట్ ఎలా ఉంటుంది, వాతావరణం ఎలా ఉంటుంది, తేమ వాతావరణం ఉంటుంది, హ్యూమిడ్ క్లైమేట్ ఉంటుంది. రెయిన్ఫాల్, వర్షపాతం కూడా సుమారుగా సంవత్సరానికి 150 నుంచి 300 సెంటీమీటర్ల వర్షపాతం ఉంటుంది. సంవత్సరం పొడుగునా వర్షం కురుస్తుంది ఈ యొక్క నీలగిరి కొండలు, అస్సాము ఈ ప్రాంతంలో. అంటే దీన్ని బట్టి అర్థం చేసుకోవాలా, మనకి టీ పండాలి అంటే మనకి ఫేవరబుల్ కండిషన్స్ ఎలా ఉండాలి అంటే హాట్ హ్యూమిడ్ క్లైమేట్ ఉండాలి, తేమ వాతావరణం ఉండాలి. మరి వర్షపాతం కూడా 150 నుంచి 300 సెంటీమీటర్లు సంవత్సరానికి కురవాలి, అది కూడా త్రూఅవుట్ ద ఇయర్, సంవత్సరం పొడుగునా కురవాలి. సో ఈ ప్రాంతాలు చూస్తే మనకు అర్థమవుతుంది. ఇక మరి టెంపరేచర్ ఎంత ఉండాలా, టెంపరేచర్ కూడా ఈ హాట్ హ్యూమిడ్ ఉన్న చోట, ఈ తేమ వాతావరణం ఉన్న చోట ఈ వేడి కూడా ఎక్కువగా ఉండదు. సో టెంపరేచర్ వచ్చేసి 20 డిగ్రీ సెంటీగ్రేడ్ నుంచి 30 డిగ్రీ సెంటీగ్రేడే ఉండాలి. 20 నుంచి 30 డిగ్రీల సెంటీగ్రేడు ఉష్ణోగ్రత ఉంటేనే టీ బాగా పండుతుంది. ఒకవేళ 35 డిగ్రీల సెంటీగ్రేడ్ కంటే వేడి ఎక్కువగా ఉందనుకో టీ ఆకులు చెడిపోతాయి, డ్యామేజ్ వస్తాయి. అలానే 10 డిగ్రీల సెంటీగ్రేడ్ కంటే కూడా ఉష్ణోగ్రత తగ్గకూడదు. సో మనకి ఈ కండిషన్స్ గుర్తుంటే రేపు పొద్దున మనకి స్టేట్మెంట్లలో ఏ రాష్ట్రంలో టీ పండుతుందని వాడు ఒకవేళ గుజరాత్, మధ్యప్రదేశ్ లేదంటే ఛత్తీస్గఢ్ అట్లాంటివి ఇచ్చినా కూడా మనకి ఈ జాగ్రఫికల్ ఫ్యాక్టర్స్ ఆఫ్ ప్రొడక్షన్ ఫ్యాక్టర్స్ ఈ యొక్క ఫ్యాక్టర్స్ గుర్తుంటే మనకి ఈజీగా ఆన్సర్ చేస్తాం. సో అందుకు మనకి ఇప్పుడు టీ ఇండస్ట్రీ గురించి తెలుసుకోవాలి. నెక్స్ట్ వన్, స్టేట్ స్పెసిఫిక్ కరెంట్ అఫైర్స్. మహిళా స్వయం సహాయక సంఘాల సభ్యులకు గుర్తింపు కార్డులు జారీ చేసిన మొదటి రాష్ట్రం తమిళనాడు. తమిళనాడు గవర్నమెంటు ఇండియాలోనే తొలిసారిగా ఫర్ ద ఫస్ట్ టైం ఇన్ ఇండియా డిస్ట్రిబ్యూటెడ్ ఐడెంటిటీ కార్డ్స్ టు ది సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ మెంబర్స్. ఈ స్వయం సహాయక సంఘాల మహిళలకు తమిళనాడు ప్రభుత్వము ఐడెంటిటీ కార్డ్స్ ఇష్యూ చేసింది. వీటిని తమిళనాడు గవర్నమెంటు మార్చి 8నే అనౌన్స్ చేసిందట. ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే, అంతర్జాతీయ మహిళా దినోత్సవం మార్చ్ 8న అనౌన్స్ చేసింది. వీటిని ఇప్పుడు డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది. మనకి ఇక్కడ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ తెలుసుకోవాల్సింది, మరి సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్కి ఐడెంటిటీ కార్డ్స్ ఇవ్వడం వల్ల లాభాలేంటి. ఈ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ మహిళలు ఎవరైతే ఉంటారో వాళ్ళు తయారు చేసే ప్రోడక్ట్స్, వాళ్ళు తయారు చేసే వస్తువులు వేరే ప్రాంతానికి తీసుకొని పోవాలి అంటే ఈ ఐడి కార్డ్స్ హెల్ప్ అవుతాయట. ఇప్పుడు ఈ ఐడి కార్డ్స్ను జారీ చేయడం ద్వారా ఈ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ మహిళలు తయారు చేసే గూడ్స్, వస్తువులు ఉచితంగా ట్రాన్స్పోర్ట్ చేయవచ్చు. బస్సులలో ఒక 100 కిలోమీటర్ల వరకు వీటిని ఉచితంగా ట్రాన్స్పోర్ట్ చేయవచ్చు. అలానే వీళ్ళకి గవర్నమెంట్ స్కీమ్స్కి సంబంధించి ప్రభుత్వ పథకాలు ఇంకా మరింత మెరుగ్గా, మరింత ఎఫిషియెంట్గా వీళ్ళకు డెలివరీ చేయడం కోసం, అందించడం కోసము ఈ ఐడి కార్డులు ఉపయోగపడతాయంట. అంటే ఈ ఐడి కార్డులు ఉంటే వీళ్ళు సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ మహిళలు అంటే వీళ్ళకి ఎక్కువ ప్రయారిటీ ఇవ్వడం జరుగుతుంది. వీళ్ళకి అంటే ఉమెన్ ఎంపవర్మెంట్ అని చెప్పవచ్చు, మహిళా చైతన్యము. నెక్స్ట్ వన్, గవర్నమెంట్ స్కూళ్ళల్లో సిబిఎస్ఈ సిలబస్ను ఇంట్రడ్యూస్ చేయబోతా ఉన్న హిమాచల్ ప్రదేశ్. ఈ గవర్నమెంట్ స్కూళ్ళల్లో ఫాలో అయ్యే స్టేట్ సిలబస్, జనరల్గా గవర్నమెంట్ స్కూళ్ళల్లో స్టేట్ సిలబస్ని ఫాలో అవుతారు. బట్ ఇప్పుడు హిమాచల్ ప్రదేశ్ పైలట్ ప్రాజెక్ట్లో భాగంగా కొన్ని సెలెక్టెడ్ గవర్నమెంట్ స్కూళ్ళల్లో, అంటే మొదటి దశలో భాగంగా కొన్ని సెలెక్ట్ చేసిన గవర్నమెంట్ స్కూళ్ళల్లో రాష్ట్ర సిలబస్ కాకోకుండా సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ సిలబస్ని అమలు చేయబోతా ఉన్నారట. దీనికి ముఖ్య కారణము ఈ సిబిఎస్ఈ అనేది స్టాండర్డ్స్ ఎక్కువగా ఉంటాయి కంపేర్ టు స్టేట్ సిలబస్. రాష్ట్రాల సిలబస్తో పోల్చుకుంటే సిబిఎస్ఈ సిలబస్ అనేది చాలా స్టాండర్డ్గా ఉంటుంది. సో ఈ యొక్క స్టూడెంట్స్ని ఇంకా మనము సమర్థవంతంగా, ఎఫిషియెంట్గా తీర్చిదిద్దాలి అంటే వాళ్ళకి సిబిఎస్ఈ సిలబస్ ఉంటే బాగుంటుంది అని చెప్పేసి 100 సెకండరీ స్కూల్స్ని సెలెక్ట్ చేశారట. హిమాచల్ ప్రదేశ్లో 100 ఉన్నత స్థాయి పాఠశాలని సెలెక్ట్ చేశారు. అక్కడ ఈ సిబిఎస్ఈ సిలబస్ను అమలు చేయబోతున్నారు. సో మనకి ఇక్కడ సిబిఎస్ఈ, ఎన్సిఆర్టీ ఇటువంటివి ఈ ఎడ్యుకేషన్కి సంబంధించిన బాడీలు ఈ మధ్యన వార్తలు ఎక్కువగా ఉన్నాయి. ఎన్సిఆర్టీ కూడా అనదర్ రీజన్ చేత మనకి ఇటీవల వార్తల్లో ఉంది. ఎన్సిఆర్టీ అంటే నేషనల్
కౌన్సిల్ ఫర్ ఎడ్యుకేషనల్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్, నేషనల్ కౌన్సిల్ ఫర్ ఎడ్యుకేషనల్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్. సిబిఎస్ఈ సిలబస్ ఎలాగనో ఎన్సీఆర్టీ సిలబస్ కూడా ఉంటుంది. ఇవన్నీ కూడా ఎడ్యుకేషన్కి సంబంధించిన బాడీలు. మరి ఇటీవలనే ఎన్సీఆర్టీ సిలబస్లో ఆపరేషన్ సింధూర్కు సంబంధించిన 2 మాడ్యూల్స్ని కూడా యాడ్ చేశారు. ఆగస్ట్ మంత్లో ఎన్సీఆర్టీ సిలబస్లో ఆపరేషన్ సింధూర్ పైన 2 మాడ్యూల్స్ని యాడ్ చేశారు, 2 మాడ్యూల్స్ని జత చేశారు. అవి క్లాస్ 3 to 8 3వ తరగతి నుంచి 8వ తరగతి ఎన్సీఆర్టీ బుక్స్లో ఆపరేషన్ సింధూర్ పైన ఆపరేషన్ సింధూర్ ఏ సాగా ఆఫ్ వ్యాలర్, ఏ సాగా ఆఫ్ వ్యాలర్ అనే పేరిట ఒక మాడ్యూల్ని యాడ్ చేసింది. ఇక అలానే క్లాస్ 9 to 12 9వ తరగతి నుంచి 12వ తరగతి ఎన్సీఆర్టీ బుక్స్లలో మరో మాడ్యూల్ని యాడ్ చేసింది. ఆ మాడ్యూల్ పేరు వచ్చేసి ఆపరేషన్ సింధూర్ ఏ మిషన్ ఆఫ్ హానర్ అండ్ బ్రేవరీ, ఆపరేషన్ సింధూర్ ఏ మిషన్ ఆఫ్ హానర్ అండ్ బ్రేవరీ ఎన్సీఆర్టీ. ఇది ఆగస్ట్ మంత్లో యాడ్ చేయడం జరిగింది. సో మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎన్సీఆర్టీ ఆపరేషన్ సింధూర్ పైన లాంచ్ చేసిన మాడ్యూల్స్ ఏ క్లాసులకి ఏ మాడ్యూల్స్. ఇక ఆపరేషన్ సింధూర్ అంటేనే May 7th లాంచ్ చేసిన ఆపరేషన్, పాకిస్తాన్లోని ఉగ్రవాద క్యాంపుల్ని నాశనం చేయడం కోసం. ఇప్పుడు ఒక క్వశ్చన్ చూద్దాం. ఇవి ఫ్యూ క్వశ్చన్స్. ఇది ఇటీవల ప్రైమ్ మినిస్టర్ మోడీ గారు ఒక రాష్ట్ర పర్యటనకు వెళ్ళినప్పుడు అక్కడ ఒక రైల్ లైన్ని ప్రారంభించారు. బైరాబీ టు సైరంగ్ రైల్ లైన్, బైరాబీ టు సైరంగ్ రైలు లైన్ని ఏ రాష్ట్రంలో మోడీ గారు ప్రారంభించారు? ఇది ట్రై చేయండి. అలానే మనము అదే టాపిక్ డిస్కస్ చేసుకునేటప్పుడు కలదాన్ మల్టీ మోడల్ ట్రాన్స్పోర్ట్ ప్రాజెక్ట్ గురించి కూడా డిస్కస్ చేసుకున్నాం. ఈ వస్తువుల రవాణాకు సంబంధించి కలదాన్ మల్టీ మోడల్ ట్రాన్స్పోర్ట్ ప్రాజెక్టు ఏ కంట్రీల మధ్య దీన్ని డెవలప్ చేస్తూ ఉన్నారు. అలానే సిలిగురి కారిడార్, ఇది ఏ రాష్ట్రంలో ఉంది? దీన్నే చికెన్ స్నెక్ కారిడార్ అంటారు కదా, చికెన్ స్నెక్ కారిడార్. ఈ సిలిగురి కారిడార్ ఏ రాష్ట్రంలో ఉంది? ఈ 3 టాపిక్లు కూడా మనము, ఈ 3 క్వశ్చన్లు కూడా ఒకే టాపిక్లో డిస్కస్ చేసుకున్నాం. సో ట్రై చేయండి. ఇక మనం నిన్న అడిగిన క్వశ్చన్, నేపాల్స్ ఫస్ట్ ఉమెన్ ప్రైమ్ మినిస్టర్, నేపాల్ తొలి మహిళా ప్రధానమంత్రి సుశీలా కార్కి గారు. ఇక పిఎస్ఎల్విలో 4 స్టేజెస్ ఉంటాయి, జిఎస్ఎల్విలో 3 స్టేజెస్, జియో సింక్రనస్ శాటిలైట్ లాంచ్ వెహికల్, స్మాల్ శాటిలైట్ లాంచ్ వెహికల్లో 3 స్టేజ్లు ఉంటాయి. ఇవన్నీ కూడా సాలిడ్ స్టేజ్లు. బట్ అయితే టర్మినల్ స్టేజ్లో భాగంగా అంత్య దశలో ఒక లిక్విడ్ స్టేజ్ ఉంటుంది. అంత్య దశ అంటే మనం చెప్పుకున్నాం కదా, ఏదైతే ఈ యొక్క రాకెట్ ఈ శాటిలైట్ను మోసుకొని వెళ్తుందో ఆ శాటిలైట్ని కక్షలోకి, నిర్దేశిత కక్షలోకి, డెస్టైన్డ్ ఆర్బిట్లోకి ప్రవేశపెట్టాలి, లాంచ్ చేయాలి అంటే కొద్దిగా థ్రస్ట్ అవసరం, కొద్దిగా ఎనర్జీ. దానికోసమే ఈ లిక్విడ్ స్టేజ్గా ఒక అంత్య దశను ఉపయోగిస్తారు. వెలాసిటీ ట్రిమ్మింగ్ స్టేజ్ అంటారు. బట్ గుర్తుపెట్టుకోవాల్సింది అఫీషియల్గా ఎస్ఎస్ఎల్వి అంటే మాత్రం 3 స్టేజ్లు, ఇవన్నీ కూడా సాలిడ్. ఇది కూడా గుర్తుపెట్టుకోండి ఈ పాయింట్. ఇక పిఎస్ఎల్వి అంటేనే వర్క్ హార్స్ ఆఫ్ ఇస్రో అంటారు. అంటే ఇస్రో అత్యధికంగా శాటిలైట్లను లాంచ్ చేయడానికి ఉపయోగించే రాకెట్ ఏదంటే పిఎస్ఎల్వి. జిఎస్ఎల్వి మార్క్ 3 బాహుబలి రాకెట్ అంటారు. అంటే ఎక్కువ బరువు ఉన్న పేలోడ్లను మోసుకొని వెళ్ళడానికి జిఎస్ఎల్వి ఉపయోగపడుతుంది. నెక్స్ట్ వన్, డిఫెన్స్కి సంబంధించి ఆఫ్రికాలో తొలి భారత రక్షణ తయారీ కర్మాగారం ఏర్పాటు. మొరాకో ఇది ఒక ఆఫ్రికన్ కంట్రీ. ఇక్కడ మీరు మ్యాప్ చూస్తే ఇది నార్థర్న్ ఆఫ్రికా కంట్రీ, ఉత్తర ఆఫ్రికా ఖండంలో ఉన్న ఒక దేశం మొరాకో. ఈ మొరాకోకి క్యాపిటల్ రబత్. మరి ఈ ఆఫ్రికాలో తొలిసారిగా డిఫెన్స్ ఇండస్ట్రీకి సంబంధించి, ఇండియన్ డిఫెన్స్ ఇండస్ట్రీకి సంబంధించి ఒక తయారీ కర్మాగారాన్ని ఏర్పాటు చేస్తూ ఉన్నారట. డిఫెన్స్ మినిస్టర్ రాజ్నాథ్ సింగ్ గారు టుమారో అంటే సెప్టెంబర్ 22 నుంచి సెప్టెంబర్ 23 వరకు తొలిసారిగా ఫర్ ద ఫస్ట్ టైం మొరాకో కంట్రీని విజిట్ చేయబోతూ ఉన్నారట. మొరాకో కంట్రీని సందర్శించబోతూ ఉన్నారు. అక్కడ ఆఫ్రికాలోని ఈ మొరాకో కంట్రీలో తొలి భారత రక్షణ తయారీ కర్మాగారాన్ని లాంచ్ చేయబోతూ ఉన్నారు. అంటే ఇది ఒక విధంగా చెప్పాలంటే ఫస్ట్ ఓవర్సీస్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్ ఆఫ్ ఇండియన్ డిఫెన్స్ ఇండస్ట్రీ అని చెప్పవచ్చు. అంటే ఇప్పటి వరకు భారత
డిఫెన్స్ ఇండస్ట్రీ వేరే కంట్రీలలో ఎక్కడ ఈ మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్ని ఓపెన్ చేయలేదు. ఫర్ ద ఫస్ట్ టైం ఏర్పాటు చేస్తూ ఉన్నారు. ఎక్కడ అంటే మొరాకో. మరి దీన్ని డెవలప్ చేసింది ఎవరు అంటే టాటా అడ్వాన్స్డ్ సిస్టమ్స్ కంపెనీ. టాటా అడ్వాన్స్డ్ సిస్టమ్స్ కంపెనీ దీన్ని డెవలప్ చేసింది ఆ ప్లాంట్ని. ఇది దేనికోసం అంటే వీల్డ్ ఆర్మర్ ప్లాట్ఫామ్. ముఖ్యంగా మీరు ఇక్కడ చూసినట్టు ట్యాంక్ వెహికల్స్ ఉంటాయి కదా, ఈ యొక్క వీల్స్ ఉండే యుద్ధ వాహనాలు అని చెప్పవచ్చు. ఈ వీల్డ్ ఆర్మర్ ప్లాట్ఫామ్ డెవలప్ చేసింది టాటా అడ్వాన్స్డ్ సిస్టమ్స్. ఈ యొక్క వీల్డ్ ఆర్మర్ వెహికల్స్ని తయారు చేయడం కోసం ఒక మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్. ఇది మొరాకోలోని బెర్రెచిడ్ అనే ప్రాంతం వద్ద దీన్ని ప్రారంభించబోతా ఉన్నారు. నెక్స్ట్ వన్ సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించి ఆస్టిరాయిడ్స్. భూమి యొక్క తాజా పాక్షిక ఉపగ్రహం అర్జున గ్రహ శకలం ఆగస్ట్ 2025లో హవాయిలో పాన్ స్టార్స్ అనే ఒక ఖగోళ అబ్జర్వేటరీ ఈ యొక్క స్పేస్లో భూమి యొక్క 7th క్వాసీ శాటిలైట్ని కనుగొనిందట. భూమి యొక్క 7వ పాక్షిక ఉపగ్రహాన్ని కనుగొనింది. ఇది సెప్టెంబర్లో సైంటిస్టులు దీన్ని కన్ఫర్మ్ చేశారు. మరి దాని పేరు వచ్చేసి 2025 PN7. ఇది 2025 సంవత్సరంలో డిస్కవరీ చేశారు కాబట్టి, కనుగొన్నారు కాబట్టి ఇక్కడ 7 అంటే భూమికి 7వ పాక్షిక ఉపగ్రహం, ఎర్త్స్ 7th క్వాసీ శాటిలైట్. ఇక్కడ ఫస్ట్ మీకు అర్థం కావాల్సింది శాటిలైట్, క్వాసీ శాటిలైట్. శాటిలైట్ అంటే ఏంటి, క్వాసీ శాటిలైట్ అంటే ఏంటి? శాటిలైట్ అంటే సహజ ఉపగ్రహం. జనరల్గా ఉదాహరణకు మూన్, చంద్రుడు. ఈ భూమికి చంద్రుడు న్యాచురల్ శాటిలైట్, అంటే ఈ భూమి చుట్టూ చంద్రుడు తిరుగుతూ ఉంటాడు. సో ఇట్స్ ఎ న్యాచురల్ శాటిలైట్ మూన్ అనేది. మరి ఎలా తిరుగుతుంది? భూమి యొక్క గ్రావిటేషనల్ ఫోర్స్ ప్రభావం చేత, ఎర్త్ యొక్క గురుత్వాకర్షణ బలం ప్రభావం చేత ఈ చంద్రుడు భూమి చుట్టూ తిరుగుతూ ఉంటాడు. సో ఇట్స్ ఎ న్యాచురల్ శాటిలైట్. బట్ క్వాసీ శాటిలైట్ అంటే ఇవి ట్రూ శాటిలైట్స్ కావు, ఇవి నిజమైన ఉపగ్రహాలు కావు. ఇవి బట్ రివాల్వ్ అవుతూ ఉంటాయి. భూమి ఏ విధమైన కక్షను ఫాలో అవుతూ ఉంటుందో, ఎర్త్ ఏ ఆర్బిట్ని ఫాలో అవుతూ ఉంటుందో అదే ఆర్బిట్ని ఈ క్వాసీ శాటిలైట్స్ ఫాలో అవుతాయట. ఇప్పుడు ఆ 2025 PN7 అనే ఈ క్వాసీ శాటిలైటు భూమి ఫాలో అవుతా ఉన్న కక్షలోనే ఇది కూడా తిరుగుతూ ఉంది. బట్ భూమి యొక్క గురుత్వాకర్షణ శక్తికి ఇది ప్రభావితం అవ్వటం లేదట. ఇట్ డజంట్ ఇన్ఫ్లుయెన్స్డ్ బై ఎర్త్స్ గ్రావిటేషనల్ ఫోర్స్. మరి దీని పేరు వచ్చేసి అర్జున అని పేరు పెట్టారు. అర్జున గ్రహశకలం, అర్జున ఆస్టిరాయిడ్ 2025 PN7. ఇక్కడ అర్జున అనేది యాక్చువల్లీ మహాభారతంలో క్యారెక్టర్ కదా అర్జున. మరి ఎందుకు అర్జున అని పేరు పెట్టారంటే అర్జునుడు చాలా ఫాస్ట్, ఎవరికి చిక్కడు. సో ఈ ఆస్టిరాయిడ్ కూడా ఫాస్ట్గా మూవ్ అవుతుంది అన్న కాంటెక్స్ట్లో అర్జున ఆస్టిరాయిడ్ 2025 PN7 అని పేరు పెట్టడం జరిగింది. నెక్స్ట్ వన్, ఇండోనేషియాలో ఒక వోల్కెనో ఎరప్ట్ అయింది. ఇండోనేషియాలో ఒక అగ్నిపర్వతం విస్ఫోటనం చెందింది, బద్దలైంది. మనకి అది పేరేంటో తెలుసుకుంటే సరిపోతుంది. మౌంట్ లెవటోబి లకీ లకీ ఎక్కడ అంటే ఇండోనేషియా. ఇది ఎరప్ట్ అయ్యింది, ఈ లావా ఎరప్ట్ అవుతూ ఉంది. నెక్స్ట్ వన్, ఇండెక్స్, గ్లోబల్ ఇన్నోవేషన్ ఇండెక్స్ 2025. ఇది ప్రపంచవ్యాప్తంగా డిఫరెంట్ కంట్రీసు ఇన్నోవేషన్ రంగంలో, అంటే నూతనాత్మక ఆవిష్కరణల రంగంలో ఏ విధంగా పర్ఫామ్ చేస్తూ ఉన్నాయి, ఏ విధంగా మెరుగు పనితీరును కనబరుస్తూ ఉన్నాయని చెప్పేసి గ్లోబల్ ఇన్నోవేషన్ ఇండెక్స్ని 2 సంస్థలు రిలీజ్ చేయడం జరుగుతుంది ఎవ్రీ ఇయర్, ప్రతి సంవత్సరం. మనకి ఇక్కడ ఫస్ట్ తెలుసుకోవాల్సింది, ఈ ఇండెక్స్ ముఖ్య ఉద్దేశం ప్రపంచ దేశాలలో ఇన్నోవేషన్ని అభివృద్ధి చేయాలి, నూతనాత్మక ఆవిష్కరణల్ని, అంటే ఇప్పుడు స్టార్టప్స్ కావచ్చు, అంకుర సంస్థలు, లేదు అంటే మనకి ఉదాహరణకి ఇప్పుడు క్రియేటివ్ ఎకానమీ మనం డిస్కస్ చేసుకున్నాము. ఈ క్రియేటివ్ ఎకానమీని డెవలప్ చేయాలన్నా కూడా ఈ ఇన్నోవేషన్ కిందకే వస్తుంది. కాబట్టి ఇన్నోవేషన్ సెక్టార్ని అభివృద్ధి చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇండియాలో ఈ ఇన్నోవేషన్ని అభివృద్ధి చేయడం కోసము ఈ నార్త్ ఈస్ట్ స్పార్క్స్ ప్రోగ్రామ్ కావచ్చు, అటల్ ఇన్నోవేషన్ మిషన్, ఇటువంటి మిషన్స్ ఉన్నాయి. మరి ఇప్పుడు ఈ ఇండెక్స్ విషయానికి వస్తే ఈ ఫస్ట్ ఎడిషన్ ఎప్పుడు రిలీజ్ చేశారు అంటే 2007లో, 2007లో ఇది మొదటి ఎడిషన్ వచ్చింది.
దీన్ని లాంచ్ చేసేది వైపో అనే ఒక సంస్థ, వరల్డ్ ఇంటలెక్చువల్ ప్రాపర్టీ ఆర్గనైజేషన్, ప్రపంచ మేధో హక్కుల సంస్థ వరల్డ్ ఇంటలెక్చువల్ ప్రాపర్టీ ఆర్గనైజేషన్. ఇది స్విట్జర్లాండ్లోని జెనీవా హెడ్ క్వార్టర్స్ ప్రధాన కార్యాలయము. అలానే పోర్టులన్స్ ఇన్స్టిట్యూట్ అనేది ఒకటి ఉంటుంది. పోర్టులన్స్ ఇన్స్టిట్యూట్ ఇది అమెరికాలో ఉంటుంది. ఈ పోర్టులన్స్ ఇన్స్టిట్యూట్ వైపో కలిసి ఎవ్రీ ఇయర్ ప్రతి సంవత్సరం కూడా దీన్ని రిలీజ్ చేయడం జరుగుతుంది. మరి ఎన్ని ఇండికేటర్స్ యూస్ చేస్తారు? ఇందులో వాడే ఇండికేటర్స్ అంటే సుమారుగా 80కి పైగా ఇండికేటర్లను యూస్ చేస్తారు. ఆ ఇండికేటర్స్ ఎటువంటివి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక వ్యక్తి ఏదైనా ఒక ఇన్నోవేషన్ని కనుగొంటే దానికి పేటెంట్ వచ్చిందా లేదా, లేదంటే సైంటిఫిక్ జర్నల్స్, ఈ జర్నల్స్ ఉంటాయి కదా, ఈ శాస్త్రీయ పబ్లికేషన్లు ఎన్ని రిలీజ్ అవుతూ ఉన్నాయి, లేదంటే ఈ ఇన్నోవేషన్ సెక్టార్లోకి ఇన్వెస్ట్మెంట్స్ పెట్టుబడులు ఏ విధంగా వస్తూ ఉన్నాయి, ఇటువంటి ఇండికేటర్స్ని ప్రామాణికంగా తీసుకుంటారు. సో అటువంటివి ఎన్ని ఉన్నాయి? 80కి పైగా ఉన్నాయి. ఇక ఇది ప్రజెంట్ వచ్చేసి 18వ ఎడిషన్. ఎన్నవ ఎడిషన్? 18వ ఎడిషన్, 18th ఎడిషన్. ఇక ఇండియా ర్యాంక్ విషయానికి వస్తే 38th ప్లేస్. ఈ గ్లోబల్ ఇన్నోవేషన్ ఇండెక్స్ 2025లో భారతదేశము ర్యాంకు 38వ స్థానం, 38th ప్లేస్. ఇక టాప్ 3 తీసుకుంటే ఫస్ట్ ప్లేస్లో స్విట్జర్లాండ్ ఫస్ట్ ప్లేస్. గత 15 ఏళ్ల నుంచి స్విట్జర్లాండే టాప్లో ఉందట. సెకండ్ ప్లేస్ స్వీడన్, థర్డ్ అమెరికా, థర్డ్ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా. మనకి ఆ టాప్ 3 గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. ఇక 4th ప్లేసు రిపబ్లిక్ ఆఫ్ కొరియా, సౌత్ కొరియా అన్నాడు. 5th సింగపూర్. మనకి టాప్ 3 గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. ఇక ఇండియా ర్యాంకు 38th అన్న విషయం గుర్తుపెట్టుకోండి. మరి స్కోర్ వచ్చేసి 38.2. ఇది గుర్తుపెట్టుకోండి, బట్ ట్రై టు రిమెంబర్ 38.2. మరి ఎన్ని కంట్రీస్ని కవర్ చేస్తుంది అంటే 139 కంట్రీస్, 139 దేశాలకు గాను ఇండియా ర్యాంకు 38. ఇక అలానే ఈ దేశాలకి ర్యాంకింగ్లు ఇస్తుంది, అలానే ఇన్నోవేషన్ క్లస్టర్స్ కూడా ప్రకటిస్తుంది. అంటే ఒక సిటీ వైజ్ అనమాట, ఈ సిటీలో ఇన్నోవేషన్ ఎంత ఉంది అన్నట్టుగా. అట్లా ఇన్నోవేషన్ క్లస్టర్స్, టాప్ 100 ఇన్నోవేషన్ క్లస్టర్స్లో ఇండియా నుంచి 4 సిటీలు ఉన్నాయట. బెంగళూరు, ఢిల్లీ, ముంబై, చెన్నై. బెంగళూరు, ఢిల్లీ, ముంబై, చెన్నై ఇవి ఇన్నోవేషన్ రంగంలో రాణిస్తూ ఉన్న క్లస్టర్లు. ఇక ఇండియా నుంచి టాప్ క్లస్టర్ అంటే బెంగళూరు. సో ఇది గ్లోబల్ ఇన్నోవేషన్ ఇండెక్స్ 2025. నెక్స్ట్ వన్ అవార్డ్స్కి సంబంధించి మోహన్ లాల్ గారికి 2023 దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు. దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు ఇది ఇండియన్ సినీ ఇండస్ట్రీలో ఇచ్చే హైయెస్ట్ అవార్డు. భారతదేశ సినీ రంగంలో అత్యున్నత పురస్కారం అని చెప్పవచ్చు. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇస్తుందన్నమాట. 2023 ఇయర్కు గాను కేరళ యాక్టర్, కేరళకు చెందిన ఒక హీరో, డైరెక్టరు, ప్రొడ్యూసరు మోహన్ లాల్ గారికి ఈ అవార్డుని సెప్టెంబర్ 23న ఇవ్వబోతా ఉన్నారు. సెప్టెంబర్ 23న 71వ నేషనల్ ఫిల్మ్ అవార్డ్స్, 71st నేషనల్ ఫిల్మ్ అవార్డ్స్ జరగబోతా ఉన్నా. అక్కడ ఆ అవార్డుల ప్రధానోత్సవంలో భాగంగా మోహన్ లాల్ గారికి ఈ అవార్డుని ఇవ్వబోతా ఉన్నారు. ఇక ఈ నేషనల్ ఫిల్మ్ అవార్డ్స్ని ఇచ్చేది మినిస్ట్రీ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అండ్ బ్రాడ్కాస్టింగ్, సమాచారము మరియు ప్రసార మంత్రిత్వ శాఖ ఈ అవార్డ్స్ని ఇస్తుంది. సో ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది 2023 సంవత్సరానికి గాను మోహన్ లాల్ గారికి. మరి ఈ అవార్డు విషయానికి వస్తే, దాదాసాహెబ్ ఫాల్కే గారి విషయానికి వస్తే, ఈయన ఒక గొప్ప ఇండియన్ డైరెక్టర్. 1913లో భారతదేశంలో మొదటి ఫుల్ లెంగ్త్ ఫీచర్ ఫిల్మ్ను డైరెక్ట్ చేసిన డైరెక్టర్ దాదాసాహెబ్ ఫాల్కే గారు. 1913లో రాజా హరిశ్చంద్ర సినిమా పేరిట భారతదేశంలో మొట్టమొదటి పూర్తి స్థాయి ఫీచర్ సినిమాని డైరెక్ట్ చేసిన వారు దాదాసాహెబ్ ఫాల్కే గారు. దానికి డైరెక్షన్ వహించారు. ఇక ఆయన పేరు మీదనే గవర్నమెంట్ ఈ అవార్డు ఇస్తుంది. ఇక ఫస్ట్ టైం ఈ అవార్డుని 1969లో 1969 సంవత్సరంలో దేవికా రాణి అనే మహిళకి ఇవ్వడం జరిగింది. ఫస్ట్ రిసిపియంట్ ఆఫ్ దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు దేవికా రాణి. ఇక ఈ అవార్డు వచ్చిన వాళ్ళకి ఒక స్వర్ణ కమల్ అంటే గోల్డెన్ లోటస్ స్వర్ణ కమలము, 10 లక్షల క్యాష్ ప్రైజు. ఇది చాలా గుర్తుపెట్టుకోండి, ఇంపార్టెంట్. ఒక్కొక్కసారి వాడి స్టేట్మెంట్లలో ఎంత క్యాష్ ప్రైజ్ ఇస్తారని డైరెక్ట్గా అడుగుతాడు. వాడు దాదాసాహెబ్ ఫాల్కే అవార్డుకి ఇచ్చే క్యాష్ ప్రైజ్ ఎంత అని చెప్పేసి 4 ఆప్షన్లు ఇస్తాడు. 10 లక్షలు, షాలు అంటే షాలువా, ఒక మెడల్ ఇస్తారట. సో క్యాష్ ప్రైజ్ గుర్తుంచుకోండి. నెక్స్ట్ వన్ 2026 ఆస్కార్కు భారతదేశం నుంచి అధికారిక ఎంట్రీగా హోమ్ బౌండ్ చిత్రం. 2026 ఆస్కార్ అవార్డ్స్కి ఇండియా నుంచి అఫీషియల్ ఎంట్రీగా, అధికారిక ఎంట్రీగా
హోమ్ బౌండ్ అనే ఒక హిందీ ఫిల్మ్ని సెలెక్ట్ చేశారు. హోమ్ బౌండ్ అనే ఒక హిందీ ఫిల్మ్. ఈ ఆస్కార్ అవార్డ్స్ని అమెరికాలోని ద అకాడమీ ఆఫ్ మోషన్ పిక్చర్స్ ఆర్ట్స్ అండ్ సైన్సెస్, ద అకాడమీ ఆఫ్ మోషన్ పిక్చర్ ఆర్ట్స్ అండ్ సైన్సెస్ అనే ఒక అకాడమీ ఇస్తుంది. అందుకే వీటిని అకాడమీ అవార్డ్స్ అని కూడా పిలుస్తారు. అకాడమీ అవార్డ్స్ అన్నా ఆస్కార్ అవార్డ్స్ అన్నా ఒకటే. ఫర్ ద 2026 ఆస్కార్డ్ 2026లో జరిగిపోయే ఆస్కార్ అవార్డులు 98వ అకాడమీ అవార్డులట. ఫర్ ది 98th అకాడమీ అవార్డ్స్ ఇండియాస్ అఫీషియల్ ఎంట్రీ ఫర్ బెస్ట్ ఇంటర్నేషనల్ ఫీచర్ ఫిల్మ్ హోమ్ బౌండ్, అంటే ఉత్తమ అంతర్జాతీయ ఫీచర్ ఫిల్మ్ కేటగిరీలో హోమ్ బౌండ్ చిత్రం సెలెక్ట్ అయింది. ఇది హిందీ మూవీ. దీని డైరెక్టర్ వచ్చేసి నీరజ్ గేవాను. ఇక ఆస్కార్ అవార్డుల విషయానికి వస్తే తొలిసారిగా 1929లో ఇచ్చారట. 1929లో. సో గుర్తుపెట్టుకోవాల్సింది అమెరికా ఇస్తుంది ఈ అవార్డ్స్ని. ఇవి సినీ రంగంలోనే ప్రపంచవ్యాప్తంగా తీసుకుంటే వరల్డ్ వైడ్ ఈ ఫిల్మ్ ఇండస్ట్రీలో హైయెస్ట్ అవార్డ్స్ అని చెప్పవచ్చు. నెక్స్ట్ వన్, కోల్ ఇండియా లిమిటెడ్ చైర్మన్గా బి సాయిరామ్ గారి పేరును ప్రతిపాదించిన పబ్లిక్ ఎంటర్ప్రైజెస్ సెలక్షన్స్ బోర్డ్. కోల్ ఇండియా లిమిటెడ్ చైర్మన్ పదవికి బి సాయిరామ్ గారి పేరును ప్రతిపాదించిన ప్రభుత్వ రంగ సంస్థల నియామక బోర్డు. ఇక్కడ కోల్ ఇండియా లిమిటెడ్ ఇది ఒక మహారత్న కంపెనీ. ఇండియాలో ఇది ఒక టాప్ కంపెనీ. ఇండియాస్ లార్జెస్ట్ కోల్ ప్రొడ్యూసర్ అని చెప్పవచ్చు. భారతదేశంలో కోల్ని అత్యధికంగా ఉత్పత్తి చేసే ప్రభుత్వ రంగ సంస్థ కోల్ ఇండియా లిమిటెడ్, మహారత్న కంపెనీ. మరి ఇప్పుడు ఈ కంపెనీకి చైర్మన్గా తెలుగు వ్యక్తి ఆంధ్రప్రదేశ్కు చెందిన బి సాయిరామ్ గారిని నియమించాలి అని చెప్పేసి పబ్లిక్ ఎంటర్ప్రైజెస్ సెలక్షన్ బోర్డు ఈ సిఫార్సు చేసింది, రికమెండేషన్ పంపించింది. సో ఇతని ఎన్నిక లాంఛనమే అని చెప్పవచ్చు. డెఫినెట్లీ ఈజ్ గోయింగ్ టు గెట్ దిస్ పోస్ట్ అని చెప్పవచ్చు. నెక్స్ట్ వన్, ఏషియన్ క్యాడెట్ కప్ 2025 స్పోర్ట్స్కి సంబంధించి ఏషియన్ క్యాడెట్ కప్ 2025ని ఉత్తరాఖండ్ చీఫ్ మినిస్టర్ పుష్కర్ సింగ్ ధామి గారు ప్రారంభించారు. ఇది ఏషియన్ క్యాడెట్ కప్ అంటే ఇది ఒక రకమైన స్పోర్టు. ఫెన్సింగ్ అనే ఒక స్పోర్ట్ అట. ఫెన్సింగ్ అనే ఒక స్పోర్ట్ని అభివృద్ధి చేయడం కోసం, ఫెన్సింగ్ అనే స్పోర్ట్ పట్ల యువతలో ఈ యొక్క ప్రాచుర్యాన్ని బాగా తీసుకురావాలని చెప్పేసి ఏషియన్ క్యాడెట్ కప్ 2025ని ఉత్తరాఖండ్లోని హల్ద్వానీ అనే ప్రాంతంలో ఉన్న ఇందిరాగాంధీ ఇంటర్నేషనల్ స్పోర్ట్స్ స్టేడియంలో ఉత్తరాఖండ్ చీఫ్ మినిస్టర్ దీన్ని నిన్న ప్రారంభించడం జరిగింది. దీన్ని ఆర్గనైజ్ చేస్తూ ఉన్నది, ఈ యొక్క టోర్నమెంట్ని నిర్వహిస్తూ ఉన్నది ఫెన్సింగ్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా. ఇది ఫస్ట్ ఎవర్ ఇంటర్నేషనల్ ఫెన్సింగ్ ఈవెంట్ హెల్డ్ ఇన్ ఇండియా అంట. అంటే తొలిసారిగా ఒక అంతర్జాతీయ ఫెన్సింగ్ గేమ్కి సంబంధించిన ఈవెంట్ భారతదేశంలో తొలిసారిగా జరుగుతూ ఉందట. నెక్స్ట్ వన్, అగైన్ స్పోర్ట్స్కి సంబంధించి ఇండియన్ ఫాస్ట్ బౌలర్ హర్షదీప్ సింగ్ ఒక రికార్డు సృష్టించాడు. ఆసియా కప్ జరుగుతూ ఉంది, ఆసియా కప్ క్రికెట్ టోర్నమెంటు. ఆసియా కప్ క్రికెట్ టోర్నమెంట్లో భాగంగా ఇండియా ఒమన్ క్రికెట్ మ్యాచ్ ఆడాయి. అందులో హర్షదీప్ సింగ్ రికార్డు సృష్టించాడు. ఆ రికార్డు ఏంటంటే ఈ T20 ఇంటర్నేషనల్స్లలో ఈ 2020 క్రికెట్ ఇంటర్నేషనల్ మ్యాచెస్లో 100 వికెట్లను తీసిన ఫస్ట్ ఇండియన్ అట. ఈ T20 ఇంటర్నేషనల్ అంతర్జాతీయ మ్యాచ్లలో 100 వికెట్లు తీసిన ఫస్ట్ ఇండియన్ బౌలర్ ఎవరు అంటే హర్షదీప్ సింగ్, ఫాస్ట్ బౌలర్. ఈయన 64 మ్యాచెస్లోనే ఈ యొక్క 100 వికెట్లను తీయడం జరిగింది. ఇక T20 ఇంటర్నేషనల్ క్రికెట్లో అత్యధికంగా చాలా ఫాస్ట్గా 100 వికెట్స్ తీసిన వాళ్ళు వచ్చేసి ఆఫ్ఘనిస్తాన్కు చెందిన రషీద్ ఖాన్. ఆఫ్ఘనిస్తాన్కు చెందిన స్పిన్ బౌలర్, లెగ్ స్పిన్నర్ రషీద్ ఖాన్ 53 మ్యాచెస్లోనే 53 మ్యాచ్ల్లోనే 100 వికెట్లు తీశాడట. సో ఇది ఇండియాకు సంబంధించి హర్షదీప్ సింగ్. ఇవి ఇవాళ కరెంట్ అఫైర్స్. మనం ఒకసారి క్విక్గా రీక్యాప్ చేద్దాం. 10వ అఖిల భారత సెంట్రల్ అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్ సదస్సు న్యూఢిల్లీ. సముద్ర సే సమృద్ధి భావనగర్ గుజరాత్. 8వ ఇండియా ఇంటర్నేషనల్ టీ కన్వెన్షన్ కొచ్చి కేరళ. మహిళా స్వయం సహాయక సంఘాల సభ్యులకు గుర్తింపు కార్డులు జారీ చేసిన మొదటి రాష్ట్రం తమిళనాడు.
గవర్నమెంట్ స్కూళ్ళల్లో సిబిఎస్ఈ సిలబస్ను ప్రవేశపెట్టబోతా ఉన్న హిమాచల్ ప్రదేశ్ ప్రభుత్వం. ఆఫ్రికాలో తొలి భారత రక్షణ తయారీ కర్మాగారం ఏర్పాటు మొరాకో. అర్జున గ్రహశకలం భూమి యొక్క ఏడవ పాక్షిక ఉపగ్రహం 2025 PN7. ఇండోనేషియాలో ఎరప్ట్ అయిన వోల్కెనో మౌంట్ లెవటోబో లకిలకి. గ్లోబల్ ఇన్నోవేషన్ ఇండెక్స్ 2025 ఇండియా ర్యాంక్ 38th, టాప్ ప్లేస్ స్విట్జర్లాండ్. మోహన్ లాల్కు దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు 2023. 2026 ఆస్కార్కు ఇండియా నుంచి అధికారిక ఎంట్రీగా హోమ్ బౌండ్ ఫిల్మ్. కోల్ ఇండియా లిమిటెడ్ కంపెనీకి చైర్మన్గా బి సాయిరామ్ గారి పేరును ప్రతిపాదించిన ద పబ్లిక్ ఎంటర్ప్రైజెస్ సెలక్షన్ బోర్డు. ఆసియన్ క్యాడెట్ కప్ 2025 ఉత్తరాఖండ్. భారతదేశం తరపున T20 అంతర్జాతీయ మ్యాచ్లలో 100 వికెట్లు తీసిన ఫస్ట్ ఇండియన్ బౌలర్ హర్షదీప్ సింగ్. That's it. These are today's current affairs. We'll meet you again tomorrow, and thank you everyone.